సో, సో నా పేరు ఖలీల్ సార్. నేనిక్కడ చర్ల మినీ డీఎల్‌సీపీని రన్ చేస్తున్నాను. మాది భద్రాచలం ప్రాపరు. నన్ను జాయిన్ చేసింది మన సాగర్ సారు. తర్వాత నాకు అప్లైనర్ మోహన్ సార్ పరిచయం అయ్యారు. తర్వాత రమేష్ సార్ పరిచయం అయ్యారు. తర్వాత వెంకట్ సార్ పరిచయం అయ్యారు. ఈ పరిచయంలో నేను చాలా దూరం వెళ్ళాను. సో, ఈ విస్టీజ్‌ని నాకు పరిచయం చేసిన ఈ ముగ్గురు గ్రేట్ అప్లైనర్స్‌కి వెరీ, 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 వెరీ థాంక్ఫుల్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ జూమ్ చేసేది కూడా ఫస్ట్ టైమ్ నేను. సో, ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సో, ఇంకోటేంటంటే సార్, ఈ పోస్టర్ పాయింట్స్ అనేది నేను వచ్చిన బిజినెస్‌లోకొచ్చిన త్వరలోనే ఈ ఆఫర్ అనేది ఇంక్రెడిబుల్ ఇండియా అనే ఆఫర్ అనేది వచ్చింది. సో, దాంట్లో నేను 18 పాయింట్స్ పోస్ట్ 18 పాయింట్స్ చేయటం జరిగింది. సో, అది చాలా ఆనందంగా ఉంది నాకు. కాకపోతే ఈ వెస్టేజ్‌లో ఇంత బాగా ఉంటుందా? అసలు ఇంత ఫెసిలిటీస్ ఉంటాయా? ఇన్ని ట్రిప్స్ ఉంటాయనేది ఎప్పుడు నేను అనుకోలేదు. అంటే అనుభవం చెందితే గాని ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది తెలీదంటారు. సో, అలాంటి దిశలో నేను గోవాకి ఎలిజిబుల్ అయ్యాను. సో, మన 25థ్, 26థ్, 27థ్ చేసిన 3 డేస్ ప్రోగ్రామ్స్ గోవాలో నేను అటెండ్ అయ్యాను. అక్కడ మా నీలమ్స్ గ్రాండ్ హోటల్ అని ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, అక్కడికి వెళ్ళాను. అక్కడికి ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ టైమ్ వచ్చేసి 11:30 అన్నారు. అప్పటిదాకా అక్కడ ఖాళీగా ఉండకుండా అక్కడున్న హోటల్స్ కానివ్వండి, అక్కడ మన వెస్టేజ్‌కి సంబంధించిన మెంబర్స్ కానివ్వండి, అక్కడ లోగోస్ గానివ్వండి, మన పోస్టర్స్ గానివ్వండి, అవన్నీ చూసుకుంటూ అట్లా టైమ్ పాస్ చేశాను. రిజిస్ట్రేషన్ అయింది. సార్ మనకిచ్చిన హోటలు వెస్టీజ్ తరపు నుంచి ఇచ్చింది మామూలు విషయం కాదు సార్. చాలా బావుంది హోటలు. 5 స్టార్ రేటింగ్‌ది. డీలక్స్ రూమ్స్ ఇచ్చారు. ఫుడ్ ప్రిపరేషన్స్ ప్రతి ఒక్క లంచ్‌కి గానివ్వండి, డిన్నర్‌కి కానివ్వండి, బ్రేక్‌ఫాస్ట్‌కి కానివ్వండి, ప్రతి విషయంలో నో కాంప్రమైజ్ అన్‌లిమిటెడ్. తిన్న వాళ్ళకి తిన్నంత. అసలు ఆ ఫుడ్ కూడా ఎలా ఉందంటే, ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి అన్నట్టు చాలా వెరైటీస్ మినిమమ్ 20 వెరైటీస్. ప్రతి దాంట్లో బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా సరే, లంచ్‌లో అయినా సరే, డిన్నర్‌లో అయినా సరే. స అసలు 3 డేస్ కూడాను చాలా బాగా ఇచ్చారు అకామిడేషన్ అనేది. అకామిడేషన్ అని కానీ, ఫుడ్ కానివ్వండి, రిసీవింగ్ కానివ్వండి చాలా బావుంది. అది ఓన్లీ వెస్టీజ్ కంపెనీలోనే అవుతుందనుకుంటాను. మిగతా వేరే ఏ కంపెనీలో అవ్వదు. మామూలుగా జనరల్‌గా మనం బయటికి వెళ్లి ఏదైనా హోటల్‌కి వెళ్లి, రెసిడెన్సీకి వెళ్లి తీసుకోవాలి, ఉండాలి అంటే చాలా బడ్జెట్ ఉండాలి. అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గాని, లోవర్ క్లాస్ వాళ్ళకైతే అది అసంభవం. ఇంకా వెళ్ళకూడదులే, వదిలేద్దాంలే అనుకునే పరిస్థితిలో. కానీ అట్లాంటి ఆఫర్స్ మన దాంట్లో, మనం బిజినెస్ చేసిన దాంట్లో మనం అచీవ్ అయ్యి వెళ్ళేది అంటే అదొక ప్రౌడ్. అదొక గర్వం లాంటిది. ఇప్పుడు కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా రిలేటివ్స్ అందరికి, మా ఫ్రెండ్స్ అందరికి గోవా పోతున్నావు అంటే, ఎందుకు పోతున్నావు? ఎందుకు పోతావు? అని అడిగారు. ఇట్లాగా నేను కంపెనీలో అచీవ్ అయ్యాను. కంపెనీ ద్వారా వెళ్తున్నాను అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా సంతోషించారు. మా పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. సో, అక్కడ వెళ్ళిన రోజు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లంచ్ పెట్టారు. లంచ్ పెట్టిన తర్వాత సిద్ధార్థ సార్ వీఐపీ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ రోజు ఫుల్ వర్షం అయినా సరే మీటింగ్ హాల్ కురుస్తున్నా కానీ సార్ స్టేజ్ కింద దిగి వచ్చి మరి సెషన్ ఇచ్చారు. ఆ సెషన్ దేని గురించి అంటే అసలు స్టేజ్ ఏమిచ్చింది? దేనికి చేయాలి? ఎలా చేయాలి? చేస్తే ఉపయోగం ఏంటి? సో, ఆ సెక్షన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మేడం గారు తీసుకున్నారు. రుచిత గైక్వాడ్. ఈ ఆ మేడం గారు ఓన్లీ హెల్త్ ప్రొడక్ట్స్ మీద చెప్పారు. అసలు ఆ హెల్త్ ప్రొడక్ట్స్ మీద చెప్పినందుకు అసలు అది వింటే నాతో పాటు నా టీమ్ మెంబర్స్ కూడా అక్కడ ఉంటే ఎంత బాగుండేది. డూప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు సార్. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడ మళ్ళీ అక్కడ విన్నది మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పాలంటే రావాలి, మీటింగ్స్‌కి వెళ్ళాలి. అదే నాతో పాటు నా టీమ్ మెంబర్స్‌ని కూడా తీసుకెళ్ళుంటే ఒక దాన్ని డబుల్ చేసుకుంటే ఎంతమందికి ఫ్రీగా అర్థమవుతది? ఎంతమందికి మళ్ళా అదే ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఎంతమందికొస్తదనేది అసలు అది మిస్ అయ్యాను నేను. నాతో పాటు చాలా మంది ఎలిజిబుల్ అయ్యి వచ్చుంటే బావుండేది. కానీ ప్రతి ప్రదేశం నుంచి, ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఏరియా నుంచి కూడా చాలా మంది అటు ఎంపీ నుంచి, ఒడిస్సా నుంచి, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా అటెండ్ అయ్యారు సార్. అంతమంది క్వాలిఫై అయ్యారు. సో, నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇట్లాగా మళ్ళీ నేను ఎలిజిబుల్ అవ్వాలి. ఇంకా వేరే వాటికి వెళ్ళాలి. వేరే ప్రదేశాలకు వెళ్ళాలి. వాళ్ళిచ్చే ప్రతిదాన్ని రిసీవ్ చేసుకోవాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. నేను అందరికి పంచాలి. సో, ఇదే గోల్ మీద ఉన్నాను. సో, ఆ రోజు సార్ అందరికి వినపడుతుందా? క్లారిటీ ఉందా నా వాయిస్? సార్ క్లారిటీ ఉందా నా వాయిస్?
ఓకే ఓకే సార్ మోహన్ సార్ క్లారిటీ సార్. ఫస్ట్ డే వచ్చేసి ఓకే సార్ సార్. మన విఐపి ప్రోగ్రామ్ ఇచ్చారు మన సిద్ధార్థ్ దాస్ సార్. అది విఐపి అంటే వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్. అసలు వెస్టేజ్ దేని కోసం, దేని కొరకు? సో ఈ వెస్టేజ్ లో ఏంటంటే సార్, మనం వెస్టేజ్ ఎందుకు తీసుకోవాలి అంటే, వెస్టేజ్ ని మన కెరియర్ గా తీసుకోవచ్చా, ఎందుకు తీసుకోవాలి, వెస్టేజ్ కెరియర్ గా ఎందుకు తీసుకోవాలి, ఎందుకు చేయాలి వెస్టేజ్ ని? సో దీని గురించి టాపిక్ సార్ చెప్పారు. అంత అద్భుతంగా చెప్పారంటే సార్, ఆయన ఏం చెప్పారంటే, ఆ మనం తీసుకునే మన నెల జీతం, మనం ప్రజెంట్ ఏదైతే వర్క్ లో తీసుకుంటున్నామో ఆ నెల జీతంతో నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగారు. ఆ నెల జీతంతో మనకు వచ్చేది, అది గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, లేకపోతే ఏదైనా బయట కూలికి వెళ్ళేది కానివ్వండి, ఏదైనా సరే మనకు వచ్చే ఇన్కమ్ తో నువ్వు ఆ మంత్ హ్యాపీగా ఉన్నావా? ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారంటే, నువ్వు ఉన్న ఆక్యుపేషన్, నువ్వు ఉన్న ఇల్లు, నువ్వు ఉండేది నీకు సరిపోతుందా, దాంతోనే సరిపెట్టుకుంటావా? సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడిగారంటే, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో ఇట్లాగా క్వశ్చన్స్ అడిగారు. దానికి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎవరు చెప్పలేదు. దీంతోనే సఫిషియెంట్ అవ్వాలనుకుంటున్నావా, దీంతోనే ఎగ్జిస్ట్ అవ్వాలనుకుంటున్నావా, ఎలాగా, ఇవన్నీ చేయాలంటే నువ్వేం చేయాలనే క్వశ్చన్ అడిగారు. సో ఆయన చెప్పే విషయం ఏంటంటే, మన విస్టీస్ కంపెనీ ద్వారా ఏంటంటే మనం చెప్పేది, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏదైతే సంపాదించాలనుకుంటున్నావో దానికో ప్లానింగ్ ఉందా? అది 3 సంవత్సరాల్లో సంపాదిస్తావా, 5 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా? నువ్వు కావాలనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, నువ్వు అన్ని అరేంజ్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది ఏజ్తో సంబంధం లేదు, ఉద్యోగంతో సంబంధం లేదు, లేకపోతే నువ్వు చేసే బిజినెస్ తో సంబంధం లేదు. నువ్వు ఏదైనా డ్రీమ్ పెట్టుకున్నావా, ఏదైనా గోల్ పెట్టుకున్నావా, నేను ఈ 3 సంవత్సరాలు ఇంత సంపాదించాలి, ఇంత ఖర్చు పెట్టాలి, 10 సంవత్సరాలు ఇంత సంపాదించాలి, ఇంత ఖర్చు పెట్టాలి. సో అది. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమని చెప్పారంటే, మన ప్రజెంట్ ఉన్న కోటీశ్వరులలో కొంతమంది ఆస్తులు వాళ్ళ పేరెంట్స్ ముత్తాతలు సంపాదించినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడేమో అది వంశంగా వచ్చి లగ్జరీ లైఫ్ ని యూజ్ చేసి కొంతమంది ఉంటారు, కొంతమంది ఇండివిజువల్ గా సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంతైతే సంపాదించారో ఆస్తులు, అదే ఆస్తులు మనం ఇప్పుడు సంపాదించగలుగుతామా? సంపాదించాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఈ రోజు కాస్ట్ ఆ రోజు కాస్ట్ ని కంపేర్ చేసి చెప్పారు. ఎలా చెప్పారు? ఆ రోజు పాతకాలంలో మన ముత్తాతలు ఏమని చెప్పారు, ఆ రోజు కొనుక్కున్న అదే జీతము వాళ్ళది, ఆ రోజు అదే జీతం, అదే కాస్ట్, ల్యాండ్ వాల్యూ. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న జీతానికి, ఇప్పుడున్న ల్యాండ్ కాస్ట్, ఆస్తులు అప్పుడు అదే, ఇప్పుడు అదే, కానీ డబ్బు మాత్రం కావాలి కొనటానికి. సో ఈ డిఫరెన్స్, ఈ డబ్బు కావాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఏ రంగాల్లో వస్తుంది ఎక్కువగా, స్పీడ్ గా, ఫాస్ట్ గా ఏ రంగంలో వస్తుంది అంటే, ఓన్లీ వన్ వెస్టీజ్ కంపెనీలో వస్తుంది. ఈ వెస్టీజ్ కంపెనీకి ప్లానింగ్ ఎలా ఉండాలి, మనం దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పారు. ఏదైనా మన ఫ్యామిలీతో పాటు, మన రిలేటివ్స్ తో పాటు ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలి అంటే ప్లానింగ్ చేసుకుంటాం. ఎలాగా, పలానా ట్రైన్ ఎక్కాలో, లేకపోతే పలానా ఫ్లైట్ ఎక్కాలో, లేకపోతే అక్కడ దిగాలి, అక్కడ రూమ్ బుక్ చేసుకోవాలి, అక్కడ నుంచి ఒక క్యాబ్ మాట్లాడుకొని ఎక్కడెక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ముందు లిస్ట్ అవుట్ చేసుకొని, పలానా ప్రదేశానికి పలానా టైంలో వెళ్ళాలి, ఈ టైంకి ఇంత కేటగిరీ, ఈ టైంలో ఇన్ని ప్లేసెస్ చూడాలి, ఈ టైంలో ఇన్ని ప్లేసెస్ చూడాలి, ఎట్లయితే ప్లానింగ్ చేసుకుంటామో, సో వెస్టీజ్ ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి. సేమ్ టు సేమ్ యాస్టీజ్ గా వెస్టీజ్ ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి. మన వెస్టేజ్ లో ఫస్ట్ దొరికేది ఏంటి? రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ అనేది మిగతా వాటిలో కంటే మన కంపెనీలోనే ఎక్కువ దొరుకుతుంది, తక్కువ సమయంలో దొరుకుతుంది. దానికి ఉదాహరణ కూడా 2 చెప్పారు. ఒకటి విజయ్ మాల్యా గురించి చెప్పారు, ఒకటి రతన్ టాటా గురించి చెప్పారు. ఇద్దరు కోటీశ్వర్లే, ఇద్దరికి డబ్బులు బాగున్నాయి, ఇద్దరు లగ్జరీ లైఫ్ యూజ్ చేస్తున్నారు, కానీ గౌరవం ఎవరికి ఎక్కువ ఉంది? సో దానికి ఆన్సర్ అందరూ రతన్ టాటా అని చెప్పారు. ఎందుకంటే తన యొక్క దయా హృదయం, తను తన పేదవాళ్ళని చూసేది కానివ్వండి, ఏదైనా తను చూసే దాంట్లో రిచ్ కాబట్టి, పూర్ పీపుల్స్ చూసేదంటే రతన్ టాటా గారు బాగా రిచ్ కాబట్టి, సో తనకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. సో అలాంటి రెస్పెక్ట్ కూడా మన దగ్గరే దొరుకుతుంది, ఓన్లీ ఇన్ వెస్టీజ్. సో ఇలాగా చాలా విషయాలు చెప్పారండి సార్. అయితే అసలు రాజ్ సార్ ఏం చెప్పారంటే, ఫస్ట్ మీరు ఐడి వేశారు, బానే ఉంది, మీ కింద లెగ్స్ వేసుకున్నారు, రిలేటివ్స్ దగ్గర, ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గర, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర, ఎవరైతే వాళ్ళ దగ్గర జాయిన్ చేసుకుని వెళ్తాం. ఎలా వెళ్తారు, ఎలా చేస్తారు, ఏ విధంగా మాట్లాడతారు అన్న దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చారు సార్.
ఇంకొక విషయం ఏం చెప్పారంటే, మనం వెస్టేజ్‌ని కెరియర్ కింద ఎందుకు తీసుకోవాలి అన్న దాంట్లో చెప్తే, వెస్టేజ్ కెరియర్‌గా తీసుకుంటే ఏమవుతుందంటే, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. పిల్లల భవిష్యత్తు బావుంటుంది. మన లైఫ్ ఫ్రీడమ్‌గా బతకొచ్చు. అందరికంటే ఎక్కువగా బెటర్ లైఫ్ యూజ్ చేయొచ్చు. సో, ఇట్లాంటి ఆప్షన్స్ అనేది ఓన్లీ వెస్టీజ్ కంపెనీలో మాత్రమే ఉందండి. అసలు ఆ మోటివేషన్ అసలు ఆ సార్ చెప్తుంటే సార్ ఎలా ఉందంటే చాలా చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. మనమెందుకు ఇంకా ఇంత లేట్‌గా మనకి వెస్టేజ్ ఎందుకు పరిచయం అయింది అన్న భావన అనిపించింది నాకు. ఇంకొక విషయం ఎలా చెప్పారంటే సార్ ఆహ్, మనకి జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. బిజినెస్ చేసేవాళ్ళున్నారు. కానీ జాబ్‌లో ఒక ఇంక్రిమెంట్ గానివ్వండి, ఒక జీతం పెరగాలంటే మినిమమ్ 1 ఇయర్ 1 ఇయర్ కావాలి. అదే బిజినెస్ చేసేవాళ్ళంటే వాళ్ళు బిజినెస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సర్వీస్ చేసేవాడిని. కానీ మన విస్టేజ్‌లో మాత్రమే మంత్లీ ఇన్‌కమ్ పెరుగుతుంది. ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకైతే గాని, లేపోతే ఇంకెక్కడైనా పనిచేసిన సాలరీ బేసిస్‌కి చేసేవాళ్ళు గానివ్వండి, ప్రైవేట్ దాంట్లో కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్స్‌లో కానివ్వండి, సెంట్రల్ సెక్టార్స్‌లో కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకి ఇయర్లీ వైస్‌గా జీతం పెంచుతారు. కానీ మన వెస్టేజ్ దాంట్లోనే, మన వెస్టీజ్ కంపెనీలోనే మంత్లీ ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది చాలా చాలా గొప్ప విషయం అది. ఇది మనం ఇప్పుడు చేసే వర్క్‌లో అయినా సరే, మనం వర్క్ ఎత్తుకుంటున్నాం. ఎత్తుకుంటే దాంట్లో ఇన్‌కమ్ ఎంతొస్తుందని చూసుకుంటాం. ఎంత హార్డ్ వర్క్ చేయాలో చూసుకుంటాం. అంటే అది బిజినెసా? తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత మన వయసు సహకరిస్తుందా లేదా? మన ఏజ్ ఎంత? ఏజ్‌ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. కానీ మన కంపెనీలో, మన వెస్టీజ్‌లో ఏజ్‌తో సంబంధం లేదు. ఇన్‌కమ్‌తో సంబంధం లేదు. హార్డ్ వర్క్‌తో అసలు పనే లేదు. హార్డ్ వర్కే ఉండదు దీంట్లో. సో, దీంట్లో ఫుల్‌గా మనం సంపాదించుకోవచ్చు. ఫుల్‌గా మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. సో, ఇట్లాంటివి చాలా చాలా విషయాలు ఎగ్జాంపుల్స్‌గా చేసి చెప్పారండి. దాస్ సార్ చెప్పే ప్రతి విషయం కూడా మాకు చాలా చాలా కనెక్ట్ అయింది. అది ఇంకోటేంటంటే మన వెస్టిజ్‌ని ఎలా చేశారంటే ఆహ్, స్టేబుల్ ఇన్‌కమ్ ఆహ్, అన్‌స్టేబుల్ ఇన్‌కమ్. అంటే ఎట్లా అంటే నిలకడైన ఇన్‌కము అంటే ఆదాయము రెగ్యులర్‌గా వచ్చే ఆదాయం. అంటే స్టేబుల్ అంటే వస్తూనే ఉంటుంది. అన్‌స్టేబుల్ అంటే రావచ్చు, పోవచ్చు. సో, అదెట్లా డివైడ్ చేశారంటే ఇప్పుడు ఒక బ్రోకరేజ్ ఉన్నాడు. తనేం జేస్తాడు? ప్రాపర్టీస్ ఉన్న వాటిని ల్యాండ్ సేలింగో లేపోతే ఇంకోటేదో ఇల్లు అమ్ముతాననో ఇంకోటేదో సంథింగ్ చేస్తాడు. తనకొచ్చే పర్సెంటేజ్ వస్తుంది. తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. తర్వాత డీలింగ్స్ చేసేవాడుంటాడు. తర్వాత జాబ్ చేసేవారుంటారు. తర్వాత సీజనల్‌గా పనిజేసేవాళ్ళు. సీజనల్‌గా పనిజేసేవాళ్ళంటే ఇప్పుడు చలికాలం వస్తేనేమో ఆహ్, ఊ స్వెటర్‌లు అమ్మేవాళ్ళును, రగ్గులు అమ్మేవాళ్ళు. అదే సమ్మర్ వస్తేనేమో మన లెమన్ జ్యూస్ ఇచ్చేవాళ్ళు. ఇంకా సంథింగ్ అట్లా సీజనల్ ఉంటాయి గదా సార్! ఆ సీజనల్‌లో వస్తే సీజనల్ మట్టికే వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. మిగతా టైంలో వాళ్ళు సంపాదించుకోవడానికి లేదు. అన్ సీజన్ అని వాళ్ళకి ఇన్‌కమ్ అనేది తక్కువుంటుంది. సో, వాటిని అన్‌స్టేబుల్ కింద గ్యాదర్ జేశారు. అన్‌స్టేబుల్ కింద లెక్క వేశారు. కానీ మన వెస్టేజ్‌లో స్టేబుల్ ఇన్‌కమ్ ఏ నెలలో అయినా సరే, ఏ మంత్ అయినా సరే, మనకి ఇన్‌కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ఇన్‌కమ్ అనేది వస్తూనే ఉంటుంది. సో, దాని గురించి మనం ఫుల్ సెక్యూరిటీగా ఉండొచ్చు. సో, ఇందులో వెస్టేజ్‌లో ఏంటంటే, ఆ వెస్టేజ్‌ని ఎలా పోల్చారంటే, ఒక ఉదయించే సూర్యుడిలాగా ఉదయించే సూర్యుడు. అంటే ఎంత ప్రకాశవంతంగా ఉదయిస్తుందో సూర్యుడు, ఎంత బ్రైట్‌నెస్‌గా ఉంటుందో, సో, దాంతో వెస్టేజ్‌ని పోల్చడం అనేది చాలా 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 గొప్ప విషయం సార్. ఇందులో ఏంటంటే, మనమే బాస్. మనమే మన గంటల్ని మనం పనిచేసే గంటల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనమే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఏరియాకి వెళ్ళాలి? ఎన్ని గంటలు పని చేయాలి? ఏ టౌను? ఏ వర్క్? ఏ ప్లేసు? ప్రతీదీ మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఒకళ్ళ కింద పని చేసేది కాదు. ఒకళ్ళ కింద బానిసత్వంగా చేసేది కాదు. ఒకళ్ళిస్తే జీతం తీసుకునేది కాదు. సో, ఈ వెస్టేజ్ అనేది సూర్యుడు ఎట్లా బ్రైట్‌గా పైకి వెళ్తూ ఉందో, మనం కూడా మన వెస్టీజియన్స్ కూడా సో, ఇందులో ప్లానింగ్‌తో పాటు, మార్కెటింగ్‌తో పాటు మనం బిజినెస్ చేసుకోగలిగితే, సో, రైజింగ్ సన్ లాగా పైకి ఇట్లా వెళ్తూ ఉంటాం. సో, అది అన్‌స్టాపబుల్. సో, ఇంకొక ఉదాహరణ ఎలా చెప్పారంటే, ఒక, ఒక జాబుంది. అందులో సుపీరియర్ ఉంటారు, సబార్డినేట్ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్‌గా స్టేట్ గవర్నమెంట్స్‌లో అయితే ఒక ఎంపీడీఓ యేసుకుంటే ఒక వీఆర్‌ఓ. ఆహ్, ఒక ఎంఆర్‌ఓ యేసుకుంటే ఒక వీఆర్‌ఓ. అట్లా ఒక ఎంపీడీఓ అంటే ఒక ఈఓ లేకపోతే ఒక హెడ్ మాస్టర్ ఉంటే ఒక టీచరు. సో, అట్లాగా సుపీరియర్ ఇన్‌కమ్, సబార్డినేట్ ఇన్‌కమ్ అని ఉంటుంది. అంటే హైయర్ అఫీషియల్స్‌కేమో ఎక్కువ జీతం వస్తుంది. చిన్న వాళ్ళకి అటెండర్‌లకి లేకపోతే సూపర్వైజర్‌లకి లేకపోతే ఎల్‌డీసీలకి, యూడీసీలకయితే కొంచెం తక్కువ జీతం ఉంటుంది. కానీ
మన వెస్టేజ్‌లోనే, మన వెస్టీజ్ కంపెనీలోనే అప్‌లైన్ చెక్ కన్నా డౌన్‌లైన్ చెక్ ఎక్కువ ఉంటుంది. అవకాశం ఉంది. చెక్ అంటే ఎక్కువ చెక్ తీసుకునే అవకాశం ఉంది. అప్‌లైన్ కంటే డౌన్‌లైన్ చెక్ హైయర్‌గా తీసుకునే అవకాశం ఉంది. అది వేరే ఏ డిపార్ట్‌మెంట్స్‌లోనూ లేదు. ఓన్లీ ఒక వెస్టీజ్‌లోనే ఉంది. సో, ఇంత గొప్ప ఆదాయం అనేది మన వెస్టీజ్ కంపెనీలో రావడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయము. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఎవరైనా నీ ఆదాయం ఎంత అంటే ఒక అప్లైనర్ వచ్చి కింద డౌన్‌లైన్‌ని అడిగినప్పుడు, సార్ మీకంటే ఎక్కువ అంటే ఆ ఆనందం వేరే ఉంటుంది. ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో, అప్లైనర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే తన కంటే తన డౌన్‌లైన్ చెక్ ఎక్కువ తీసుకున్నారు అనేసి. సో, ఇంకొక విషయం ఏంటంటే సార్, మనం ఏదైనా ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు మన దగ్గర వెస్టిజియన్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెపన్స్ ఉండాలన్నారు. ఆ వెపన్స్ ఏంటంటే ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ మనకి ఆల్రెడీ తెలిసిందే. మన యొక్క ప్రతి హెల్త్ ప్రొడక్ట్ గానివ్వండి, హైజినిక్ ప్రొడక్ట్ కానివ్వండి, లేకపోతే హెల్త్ కానివ్వండి, లేకపోతే జనరల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, లేకపోతే అగ్రి ప్రొడక్ట్స్ కానివ్వండి, ఏదైనా మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఐటెమ్ కూడా నంబర్ 1 ప్రొడక్ట్. సో, ఆ నంబర్ 1 ప్రొడక్ట్ ఎప్పుడైతే మార్కెట్‌లోకి వచ్చిందో, అది అట్లాగా గుడ్ అయిపోతుంది. ఒక్కసారి గుడ్ అని పేరు పొందిన తర్వాత, మన కంపెనీ గుడ్ అని పేరు పొందింది. ఆ పేరు పొందిన తర్వాత దాన్ని వాడటం అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ మళ్ళీ మళ్ళీ వాడతాం. మళ్ళీ మళ్ళీ వాడతాం. మళ్ళీ మళ్ళీ వాడతాం. అదే మన గొప్ప వెపన్ అన్నమాట. అంటే ఆయుధం. ఇంకోటేంటంటే మన వెస్టేజ్‌లో ఉన్న ఐటెమ్స్ ప్రతి మనిషికి, ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటికి అవసరమైనవి. ఏ ఒక్క ఐటెమ్ కూడా అవసరం లేనిది లేదు. ప్రతి ఒక్క ఐటెమ్. ఏ మనకి సీజన్‌లో మన అగ్రీలో సంబంధించింది కానివ్వండి, హెల్త్‌లో సంబంధించింది కానివ్వండి, జనరల్‌లో సంబంధించింది ఏదైనా సరే ఒక కుటుంబానికి, ఒక మనిషికి అది హెల్త్ పరంగా అయినా, ఇంటి పరంగా అయినా, ఏ ఏ పరంగా అయినా సరే ప్రతి ఒక్క ఐటెమ్ కూడా మనకి యూజ్ అయ్యేవే. దాంట్లో ఒకటి యూజ్ అవ్వదు, ఒకటి యూజ్ అవుతది. అదెందుకు తీసుకోవాలి, ఇదెందుకు తీసుకోవాలి అన్న ప్రశ్నే లేదు. సో, ప్రతీదీ యూజ్ అయ్యేదే. సో, అన్నీ వాడుకోవచ్చు. సో, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ప్రతీదీ ఒక స్టెప్ బై స్టెప్ సార్ చెప్పుకుంటా పోతూ ఉంటే అసల ఆ జోష్ అనేది వేరే లెవెల్‌లో ఉంది సార్. అసలు ఇట్లాంటి స్పీచెస్ ఇట్లాంటి మీటింగ్స్ లోనే వస్తాయి. వేరే ఎక్కడ రావు. ఆహ్, వేరే ఏదన్నా కంపెనీలో గాని, వేరే ఏదైనా జాబ్స్‌కి టైమింగ్స్ ఉంటుందేమో గాని, వెస్టేజ్‌కి 24/7 ఇంటూ 365 డేస్ వర్క్ చేసుకోవచ్చు. దానికి టైమింగ్ అంటూ లేదు. ఏ టైంలో, ఏ నిమిషంలో ఫోను జేసి మనకు తెలిసినోడు ఎవరైనా గుర్తుకొచ్చారు, మనకు తెలిసినోళ్ళు ఎవరైనా గుర్తుకొచ్చారు, మనకి కనపడిన వ్యక్తి ఖాళీగా పోతుంటే పిలిచి టైంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే మన ప్రొడక్ట్ గురించి గాని, మన నాలెడ్జ్ గాని మనకి వాళ్ళకి చెప్పి, మనం వాళ్ళని మోటివేట్ చేసుకోవచ్చు. సో, దీనికి టైమ్ లిమిట్ అంటూ లేదు. సార్ అందరికి క్లియర్‌గా వినిపిస్తుందా? ఇట్స్ హలో క్లియర్. సార్ వినిపిస్తుందా? క్లియర్ సార్, క్లియర్. వాయిస్ క్లియర్. ఓకే. క్లారిటీ ఉందా? ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, దాస్ సార్ చెప్పిన విషయం ఏంటంటే, మన రెండో ఆయుధం ఏంటంటే, ఖచ్చితంగా మనం ఏదన్నా ఎవరైనా ఒక వ్యక్తిని కలవటానికి పోయినప్పుడు గాని, ఒక ఫ్రెండ్‌ని కలవటానికి పోయినప్పుడు గాని, మన బ్యాగ్‌లో ఖచ్చితంగా డెమో ఇచ్చే ఐటెమ్స్ ప్లస్ మొబైల్ ఫోన్. అంటే డిజిటల్లీ ఎళ్ళాలి, ఫిజికల్లీ వెళ్ళాలి. ఎందుకు అంటే, మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని డౌట్స్ రావచ్చు. ప్రూఫ్ ఏంటి అని అడగొచ్చు. సో, ఎమ్మటే డిజిటల్ ఫోన్ ఓపెన్ చేసి మన దగ్గర లక్షలాది వీడియోస్ ఉన్నాయి. ఎన్నో డెమోస్ ఉన్నాయి. అవి వాళ్ళకి చూపించినప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళు బై ఐస్ చూస్తారు కాబట్టి, ఒక రకమైన మైండ్ సెట్‌లో ఓహో! ఇలా ఉంటుందా అని చూపించొచ్చు. సో, అది అయిపోయిన ఎమ్మటే నెక్స్ట్ ఏం చేయాలి? మన బ్యాగ్‌లో ఉన్న కిట్ తీయాలి డెమోకి. సో, అలా చేయటం వల్ల తను కంటితోనూ చూస్తాడు. అంటే డిజిటల్లీ అంటే ఇది మార్కెట్‌లో ఎట్లా ఉంది, ఏంటి అనేది మనం వీడియో ప్రూఫ్ చూపిస్తాము. ప్లస్ ఫిజికల్లీగా మనం అక్కడ వెళ్ళినప్పుడు మన 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 బ్యాగ్‌లోంచి తీసి అదే ఇక్కడుంది. అది నమ్ముతావో లేదో తెలీదు గానీ, ఇక్కడ నేను నీకు చూపిస్తాను. నేను నీకు చేసి చూపిస్తానని చెప్పేసి, ఇక్కడ చేసి చూపిస్తే తను కన్ఫర్మ్‌గా 100%గా 100/100%గా నమ్మి మన కిందకి రావటానికి, మనతో జాయిన్ అవ్వటానికి, మన డెస్టినేషన్ అవ్వటానికి తను తొందరగా దోహదపడతాడు. తను ఇంప్రెస్ చేయొచ్చు. అంటే మన ప్రొడక్ట్‌లో ఉన్న వాల్యూని, మన ప్రొడక్ట్‌లో ఉన్న దమ్ముని తనకు చూపిచ్చొచ్చు. సో, ఇట్లా 2 రకాలుగా కూడా డిజిటల్లీ, ఫిజికల్లీ కూడా పోవాలి. సో, ఇదొక రూల్ చెప్పారు సారు. ఇంకా మన స్పాన్సర్స్ ఉంటారు. మన స్పాన్సర్స్ అంటే ఎవరో కాదండి.
మనం ఇప్పుడు నా ఐడి ఉందంటే నా అప్లైనర్ నా స్పాన్సర్, ఎవరి ఐడి ఉంటే వాళ్ళ అప్లైనర్ స్పాన్సర్ అనమాట. సో మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ స్పాన్సర్ కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. అంటే నేను ఇట్లా ప్లాన్ ఇవ్వడానికి వెళ్తున్నాను, నేను ఇలా గ్రో చేసుకోవడానికి వెళ్తున్నాను, ప్లస్ అక్కడ చేయాల్సిన యాక్టివిటీస్ ఇవి చేద్దాం అనుకున్నాను సార్, ఇంకేమైనా చెయ్యాలా, ఇంకేమైనా చెప్పగలరా అంటే తన తన యొక్క కోచ్ ని, తన యొక్క ప్రొవైడర్ ని ఒక సలహా తీసుకొని వెళ్ళటం అనేది, తన యొక్క గైడెన్స్ తీసుకోవడం వెళ్ళటం అనేది చాలా మంచి విషయం అని అన్నారు. వెళ్ళాలి అని కూడా అన్నారు. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ఉన్నారు, ఒక ఏరియాకి వెళ్తున్నాము, ఒక చోటుకి వెళ్తున్నాం, సార్ ఇలా వెళ్తున్నాను నేను, ఇలా చెప్పాలనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నారు. సో తనకి వెళ్ళేటప్పుడు, తనకి చెప్పేటప్పుడు ఇంకేమైనా 4 మంచి మాటలు, లేకపోతే ఎలా చేయాలి, ఎలా చెప్పాలి, ఇలా చేయండి, అలా చేయండి అని గైడెన్స్ అనేది మన ఓన్లీ ఒక స్పాన్సర్ అప్లైనర్ ద్వారానే వస్తుంది. సో అప్లైనర్ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండాలి. ఇందాక చెప్పినట్టు డౌన్ లైన్ చెక్ హై ఉంటుంది, అప్లైన్ చెక్ తక్కువ ఉన్నప్పుడు కూడా అప్లైనర్ హ్యాపీగానే ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు కూడా ఇట్లాంటి హెల్ప్ చేయడంలో అప్లైనర్స్ నెంబర్ 1 గా ఉంటారు. సో అప్లైనర్స్ ఎప్పుడు మనకి సపోర్టివ్ గా ఉంటారు. హ్మ్. సో చాలా చాలా విషయాలు చెప్పారండి. చాలా బాగుంది సెషన్ అనేది. మనకి వెస్టేజ్ అనేది కల్చరల్ కంపెనీ అని కూడా చెప్పారు. ఇంకొక ఉదాహరణ చెప్పారండి. ఇంకా కల్చరల్ కంపెనీ అంటే ఒక ప్లానింగ్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ యొక్క ఐఎస్ఐ కానివ్వండి, దాని యొక్క లైసెన్స్ కానివ్వండి, మనకొచ్చే ఇన్కమ్ కి కానివ్వండి, 3 ఇయర్స్ మన 3 జనరేషన్స్ వచ్చే ఇన్కమ్ కానీ ఏదైనా ఒక కల్చరల్ గా అంటే ఒక ఏమంటారు, ఒక ఫార్ములా టైప్ లో నీట్ గా ప్రిపేర్ చేసి ఉంచారు గౌతమ్ బలి సార్. సార్ గౌతమ్ బలి సార్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత పెద్ద నెట్వర్క్ ని, ఇంత పెద్ద ప్రిపరేషన్ ని అసలు 3 జనరేషన్స్ కి వచ్చేలాగా ఫ్యూచర్ కూడా సార్ తర్వాత ఫ్యూచర్ లో కూడా మన వెస్టేజియన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నెట్వర్కింగ్ లో, మార్కెటింగ్ లో కానివ్వండి, దేంట్లో అయినా సరే ఎట్లాంటి మిస్టేక్ జరగకుండా ఫుల్ ప్లానింగ్ గా, ఫుల్ నెట్వర్కింగ్, ఫుల్ ప్లెడ్జ్ గా చేసి ఉంచారు. సో గౌతమ్ బలి సార్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్, గౌతమ్ బలి సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, మెయిన్ థింగ్ ఏం చెప్పారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. అది ఎలా చెప్పారంటే ఎలా చెప్పాలి, ఒక నార్మల్ పర్సన్ ఉన్నారు సార్, 20,000 శాలరీ ఉంది తనకి. తను సంవత్సరం వర్క్ చేశాడు, అంటే సంవత్సరం 12 మంత్స్ ఉంటాయి కదా, 12 మంత్స్ వర్క్ చేశాడు, 35 సంవత్సరాలు వర్క్ చేశారు. అంటే తనకు ఉద్యోగం రావటం ఒక 25 ఇయర్స్ కి ఎప్పుడు వచ్చింది అనుకుందాము, 35 ఇయర్స్ వచ్చేటప్పటికి తన రిటైర్మెంట్ వచ్చేసింది, 60 ఇయర్స్. సో తను ఈ 20,000తో 12 నెలలకి 30 సంవత్సరాలు చేస్తే తనకు వచ్చే ఆదాయము 8,40,000 చేంజ్ ఎంతో సంథింగ్ వస్తుంది. సో అలాగా తన గంటకి ఎంత సంపాదిస్తున్నాడు అనేది క్యాలిక్యులేట్ చేశారు కదా సార్. దాస్ సార్ గంట తను వర్క్ చేస్తున్నప్పుడు తన గంట వాల్యూ, తన యొక్క వాల్యూ ఎంత, తన గంట పని చేసినందుకు తనకు వచ్చిన ఇన్కమ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేశారు. అసలు ఆ క్యాలిక్యులేషన్, ఆయన వేసిన క్యాలిక్యులేషన్ చూస్తే సార్ అసలు మామూలు దానికి అంత హార్డ్ వర్క్ చేసి టైం టు టైం వెళ్ళి తంబేసి అన్ని పనులు ముగించుకొని స్పీడ్ గా బైక్ మీద వెళ్ళాము, కారు మీద వెళ్ళాము, ట్రైన్ కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ టైంలో తంబు వేసి బయోమెట్రిక్ వేసి లోపలికి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తే గంటకి ఇంత, నువ్వు చేసింది గంటకి ఇంత ఇన్కమ్ అని చూపించారు. అదే వెస్టేజ్ ఇన్కమ్ లో నువ్వు ఒక 5 సంవత్సరాలు బాగా కష్టపడి ఒక క్రౌన్ చేసుకుంటే నీకు ₹1,00,000 జీతం వస్తుంది. ఆ ₹1,00,000 12 నెలలు 35 సంవత్సరాలు వద్దు, ఓన్లీ ఒక 30 సంవత్సరాలే చేస్తే నీకు 3,60,00,000 వస్తాయంటే అసలు నమ్మలేకపోయాను సార్. అసలు చాలా 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 అసలు ఈ డబ్బు కోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాము, మన దగ్గరే పెట్టుకొని, మన షాప్ లోనే పెట్టుకొని, మన చుట్టుపక్కలే పెట్టుకొని, మన కంపెనీ మన దగ్గరకు వచ్చినప్పుడు అట్లాంటి ఛాన్సెస్ ని ఎందుకు మిస్ చేసుకోవాలనే దాని గురించి అసలు బాగా కనెక్ట్ అయింది సార్. అది చాలా చాలా బాగుంది. సో మనం ప్రతి నెల 100 పీవీ చేస్తాము. సో ఆ 100 పీవీతో పాటే 100% మనం వెస్టీజ్ కంపెనీలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇది 25th రోజు మధ్యాహ్నం నుంచి సార్ బాగా చెప్పారు, సాయంత్రం వరకు చెప్పారు. సాయంత్రం మాకు డిన్నర్ అక్కడే లేట్ అయిపోయింది. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి 8:00 డిన్నర్ చేసాము. నెక్స్ట్ డే 26th మళ్ళీ అద్భుతమైందండి. చాలా చాలా అద్భుతమైన సెషన్. అది రుచిత మేడం గారు ఇచ్చారు, రుచిత గొప్పవాడు మేడం గారు. దాస్ సార్ 12 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈ హెల్త్ మేడం గారు 15 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఓన్లీ ఇవి మీటింగ్స్ కి మాత్రమే. అసలు నాలెడ్జ్ ఎలా ఉందంటే రుచిత మేడం గారిది మామూలుగా లేదు సార్. ఎలా చెప్తున్నారంటే మనకి ఉన్న ప్రతి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో ఏది వాడాలి, ఎవరికి ఇవ్వాలి,
అంటే ఏ డిసీజ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హెల్త్ ప్రొడక్ట్ లో ఏమున్నాయి, దేనికి ఉపయోగపడతాయి, ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, ఎంత వాడాలి, ఇట్లా డిస్క్రిప్షన్ చేసుకుంటూ వెళ్ళారు సార్. ప్రతి ఒక్క ఐటమ్ ఎలోవెరా దగ్గర నుంచి, సీబక్తం దగ్గర నుంచి, ప్రతి మన దగ్గర ఉన్న హెల్త్ ప్రొడక్ట్స్, ఫ్లాక్స్ ఆయిల్, సతవరిమాక్స్, గ్యానోధర్మ, నోని, ఐరన్ ఫోలిక్, కాంబాటిక్స్, ఐ సపోర్ట్, ఐరన్ క్యాప్సూల్స్, వైటల్ కాంప్లెక్స్, హెల్త్, కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్, గ్లూకో హెల్త్, స్టీవియాతో పాటు కూడా చెప్పారు సార్. అసలు ప్రోకార్డ్ కానివ్వండి, టాక్స్క్లిన్ కానివ్వండి, ప్రతి ఐటమ్ జాయింట్ పెయిన్, జాయింట్స్ కి కానివ్వండి, కాల్షియం, కొలాజన్, గ్లూకోజమైన ప్రతి ఒక్కటి పిక్చర్ వేసి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏ ఏరియాలో ప్రాబ్లం వస్తుంది, ఆ ఏరియాలో ఏం మన సప్లిమెంట్స్ ఇస్తే యూజ్ అవుతాయి అనేది చాలా చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఇంకొక విషయం ఏంటంటే మేడం గారు స్టార్టింగ్ చెప్పడం అసలు మనం హెల్త్ సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి, దేనికోసం తీసుకోవాలి, ఎందుకోసం అసలు హెల్త్ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు మామూలుగా మనకి డిసీజ్ రాకపోయినా మన హెల్త్ బాగుండాలని తీసుకోవాలనుకుంటాం. అసలు హెల్త్ సప్లిమెంట్స్ అనేది ఎందుకు తీసుకోవాలి, ఎందుకు అంటే మన బాడీలో కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఆ మనకి మన బాడీకి కావాల్సిన ఎట్లాంటి మినరల్స్ అయినా సరే అందకపోవటం వల్ల మనకు డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో ఆ డెఫిషియన్సీస్ రాకుండా మనం హెల్త్ సప్లిమెంట్స్ వాడతాం ముందుగానే. అంటే అట్లాంటి ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మన హెల్త్ సప్లిమెంట్స్ లో దొరుకుతాయి. అంటే యాక్చువల్ గా మనం తినే తిండిలో తీసుకోవాలి. మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి సార్, ఏదైనా సరే మన బాడీలో బై ఫుడ్ మనం తీసుకునే ఆహారం ఏదైనా సరే, అది జ్యూస్ కానివ్వండి, లిక్విడ్ కానివ్వండి, సాలిడ్ కానివ్వండి, ఏదైనా దాంట్లో మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ఏదైనా అందాలి. ఎప్పుడైతే అందవో అప్పుడు మనం సప్లిమెంట్స్ తీసుకుంటాము. ప్రెసెంట్ ఉన్న డేస్ లో మనం తీసుకునే ఫుడ్ లో 100% కాదుగా, 100% ఉండాల్సిన కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఒక 20-30% దొరుకుతున్నాయి. వై, ఎందుకు? నేల పాడైపోయింది, దాని ఏమంటారు, హైబ్రిడ్ క్రాప్ వచ్చేసింది, అంటే తొందరగా దిగుబడి రావాలి కాబట్టి సో దాన్ని క్రాస్ సెక్షువల్ చేసేసి హైబ్రిడ్ ద్వారా తొందరగా దిగుబడి వచ్చేలా చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి మోడర్న్ ఫర్టిలైజర్స్ వచ్చేసాయి. ఇంకేమంటారు, మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, గ్రెయిన్స్ కానివ్వండి, అంటే జొన్నలు కానివ్వండి, రైస్ కానివ్వండి, ఏదైనా సరే అట్లాంటివన్నిట్లోనూ మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అనేవి తక్కువ పర్సంటేజ్ లో వస్తున్నాయి. ఇక అవన్నీ తీసుకున్నప్పుడు ఇంకా మనం ఏమవుతాం, తీసుకోవాల్సిన పర్సంటేజ్ లో 20-30 పోతుంటే ఇంకా 70% ఎఫిషియన్సీ మన బాడీలో తగ్గిపోతుంది. అవి సరిపోక మనం బయట మెడికల్ షాప్ నుంచి వైటమిన్స్ అనో లేకపోతే ఇంకోటి ఆల్రెడీ డిసీజెస్ వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్తున్నాం, డబ్బులు తగిలేస్తాం. సో మనకి హెల్త్ సప్లిమెంట్స్ అనేవి ఎందుకు కావాలి అని క్వశ్చన్ వేసినప్పుడు మేడం గారు, మన బాడీలో డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ లో కావాల్సిన ప్రొడక్ట్స్, కావాల్సిన మినరల్స్, వైటమిన్స్ లెస్ అవుతున్నాయి కాబట్టి సో దానికి మనం సప్లిమెంట్స్ తీసుకుంటున్నాము. అట్లాంటి సప్లిమెంట్స్ లో మన వెస్టీజ్ కంపెనీలో మన హెల్త్ సప్లిమెంట్స్ లో పుష్కలంగా ఉన్నాయి. మనం బయట మెడికల్ షాప్స్ లోకి వెళ్తే విటమిన్ డి అంటే విటమిన్ డి ఇస్తారు, విటమిన్ ఈ అంటే విటమిన్ ఈ ఇస్తారు, విటమిన్ ఏ అంటే విటమిన్ ఏ ఇస్తారు. కానీ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అంటే దాన్ని ఏమంటారు, మల్టిపుల్ అంటే ఒక ప్రోడక్ట్ ఉంది సార్, ఒక హెల్త్ ప్రోడక్ట్ ఉంది, దాంట్లో ఒక విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ ఉన్నాయి అనుకుందాం. సో ఇంకొక హెల్త్ ప్రోడక్ట్ లో కూడా దాని కాంబినేషన్ ఏదో ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిఎండి ఉంది సార్, సిఎండిలో 84 మినరల్స్ ఉన్నాయి, సిఎండిలో 84 మినరల్స్ ఉన్నాయి. అవి మనకి బయట ఎక్కడా దొరకవు. సో సిఎండి అనే ప్రొడక్ట్ చాలా 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 అసలు ఎంత మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన కంటే ఎక్కువ మినరల్స్ మన ఓన్లీ సిఎండిలో ఉన్నాయి. సో ఎగ్జాంపుల్స్ అలా చెప్పారు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి కూడా, ప్రతి ఒక్క హెల్త్ సప్లిమెంట్ గురించి చాలా వివరంగా, చాలా క్లుప్తంగా చెప్పారు. ప్రతి ఒక్క దానికి డిస్క్రైబ్ చేసి చెప్పారు. ఏమంటారు, డోసేజెస్ కానివ్వండి, చిన్నపిల్లలకి ఏమేమి ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఏమేమి ఇవ్వకూడదు, ప్రెగ్నెంట్ లేడీస్ కి ఏమేమి ఇవ్వాలి, ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇవ్వకూడనివి, ఇవ్వాల్సినవి, ఏ డిసీజ్ వస్తే ఏమి ఇవ్వాలి, ప్రతి ఒక్క హెల్త్ సప్లిమెంట్ గురించి A to Z చాలా చాలా
స్నాక్ బ్రేక్ వచ్చినా గానీ వద్దు మాకు స్నాక్ బ్రేక్, మీ టాపిక్ అనేది కంటిన్యూ చేయండి అని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేసి చెప్పించుకున్నాము. సో రుచిత మేడం గారు చాలా చాలా బాగా చెప్పారు. వీటన్నిటి గురించి, హెల్త్ గురించి అన్నిటికీ చెప్పాలంటే ఈ సెషన్ సరిపోదు. నెక్స్ట్ సెషన్ లో ప్రతి ఒక్క దాని గురించి క్లుప్తంగా చెప్పే అవకాశం ఉన్నప్పుడు నేను చెప్తాను. సో మన హెల్త్ సప్లిమెంట్స్ కి డెఫిషియన్సీ మెయిన్ టాపిక్ వచ్చేసి ఆ రోజు మేడం గారు చెప్పింది డెఫిషియన్సీ. మన హెల్త్ లో వచ్చే డెఫిషియన్సీ. ఆ హెల్త్ డెఫిషియన్సీ పోవాలంటే మన హెల్త్ సప్లిమెంట్స్ వాడాలి. ఆ ప్రతి హెల్త్ సప్లిమెంట్ లో ఏమేమి ఉంటాయి, అది మనం తినే ఫుడ్ పాడైపోయిందో, లేకపోతే మన అన్డైజెషన్ అవటం వల్ల, లేకపోతే ఫుడ్ ప్రిపరేషన్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ లేట్ అయినా, మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఫుడ్ రావాలంటే ఈ మధ్యలో టైం ట్రాన్స్పోర్టేషన్ లోనే చాలా హవర్స్ పోతుంది. ఆ తర్వాత మన దగ్గర తీసుకొచ్చి మనం కుక్ చేసుకొని తింటుంటే అందులో ఉన్న కొన్ని మినరల్స్ అనేవి డెఫిషియన్సీ అవుతాయి, కొన్ని కార్బోహైడ్రేట్స్ డెఫిషియన్సీ వస్తాయి. సో అందాల్సిన ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, మన బాడీకి అందకపోవటం వల్ల ఈ డిసీజెస్ మనం హాస్పిటల్ పాలవుతున్నాం. సో దాన్ని క్లియర్ గా నిర్మూలించడానికి వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ హెల్త్ సప్లిమెంట్స్. సో వీటిలో ప్రతి ఒక్క డిసీజ్ కి, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్, మైనర్ టు మేజర్ ప్రాబ్లమ్స్ దగ్గర వరకు కూడా ప్రతి ఒక్క దానికి మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నాయి. సో చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఆ మేడం గారు చెప్పిన తర్వాత అసలు ఇంత ఉందా, ఒక్కొక్క క్యాప్సూల్ ఇలా తయారు చేస్తారా, ఒక్కొక్క ప్రోడక్ట్ లో ఇన్ని ఉన్నాయా, మల్టిపుల్ ఎడిషన్స్ ఉన్నాయా అనేది చాలా బాగా క్లియర్ గా అర్థమైంది. సో గోవా వెళ్ళొచ్చినందుకు హాలిడే ట్రిప్ అంటే 2 డేస్ ట్రైనింగ్ ఇచ్చి థర్డ్ డే వదిలేశారు ఫ్రీగా తిరగమని. కానీ థర్డ్ డే ఎంజాయ్ చేశానో లేదో తెలియదు కానీ ఈ 2 డేస్ మాత్రం నాలెడ్జ్ మంచిగా పెంచుకొని వచ్చాను. నేను ఇంకొక దాన్ని ఏమంటారు, అందరి సార్లు డూప్లికేషన్ చేయమంటారు, కానీ నేను దాన్ని డూప్లికేషన్ కాదు మల్టిప్లికేషన్ చేస్తాను. మల్టిప్లికేషన్ అంటే గుణకారం, 2 2s 4 4s 6 6 8 8s అలాగా. సో ఈ నా నాలెడ్జ్ ని అందరికీ ఖచ్చితంగా నేను ఇస్తాను, ఇచ్చి వాళ్ళని కూడా వేరే వాళ్ళకి వచ్చేలాగా ట్రై చేస్తాను. సో ఈ సెషన్ అనేది ఇంకా ఉంది, బట్ చెప్పడానికి టైం సరిపోదు. ఆల్రెడీ 8:45 అయిపోయింది, 8:46 అయిపోయింది. సో ఈ సెషన్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అవ్వండి. సో ఫస్ట్ టైం చేయటం ఇది.